అన్నా నిమ్మకాయ ఉందా? ఉందమ్మా. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఇదిగో మధుబాబు ఇటు చూడండి. అనండి మధుబాబు. ఇప్పుడు తీసుకెళ్దాం పెద్దయ్యా. ఎల్లేలోపు మొత్తం దిగిపోద్ది. రా. బాయ్. అప్పుడు మా గోపి పెళ్లిలో కూడా ఇట్టాగేసేసింది. ఈ పెళ్లి జరగదు, అందరూ ఏలిపోండి ఏలిపోండి అని దండోరా వేసింది. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ అట్టాగే చెప్తోంది. ఈ మనసు ఉండబట్టనేమో ఆ భగవంతుడు ఇవిడికి ఇట్టాంటి రాత రాశాడు. కూసావే నిన్ను. ప్రియమద అమ్మా నూకాలు, ఇక్కడ జరిగిన గొడవంతా మీ అయ్యగారికి చెప్పొద్దమ్మా. రామధుసూదన్, మాడి నాన్నకిలా దొరికాడా? ఏంటి అంతా అలా చూస్తూ నిలబడిపోయారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రండమ్మా. అమ్మా శ్రీలక్ష్మి, మధుసూదన్, మీరిద్దరూ వేదికపైకి వెళ్ళండి. కోటేశ్వరరావు, అమ్మా నూకాలు, మీరు కూడా రండమ్మా. పిల్లలు రండి. మధుసూదన్, శ్రీలక్ష్మి కూర్చోండమ్మా. కూర్చో అమ్మా. అందరికీ నమస్కారం. పిలవగానే మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికొచ్చిన మీ అందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. వాడు నా మనవడు మధుసూదన్. మీ అందరికీ తెలుసు, ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. మా మధుసూదన్ భార్య, ఈ ఇంటి కోడలు. మధుసూదన్, అమ్మా శ్రీలక్ష్మి, మీరిద్దరూ దండలు మార్చుకోండి. అమ్మా హైమవతి, ఆ దండలు ఇవ్వమ్మా. శ్రీలక్ష్మి వెయ్యమ్మా. ఈయన పేరు కోటేశ్వరరావు. నా మనవరాలు సింధుజాక్షికి బంగారం లాంటి సంబంధం చూసి మా కుటుంబం అంతా అతనికి రుణపడేలా చేశాడు. పెద్దయ్యా,
ఆమె పేరు నూకాలు, కోటేశ్వరరావు భార్య. వేళ్ల కూతురే ఈ శ్రీలక్ష్మి, మా ఇంటి కోడలు. మీ అందరికీ తెలిసినంత వరకు ఈ అమ్మాయి ఒక పల్లెటూరు అమ్మాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఇలాంటి అమ్మాయి 1,000,000 మందిలో ఒక అమ్మాయి. అలాంటి అమ్మాయికి మా ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా ఉంటే బావుంటుందని మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న ఈ నవదంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మీరు వెళ్ళాలని నా మనవి. మధుసూదన్, శ్రీలక్ష్మి కూర్చోండి. అరవింద గజపతి నాన్నగారు ఆశీర్వదించండి. కూర్చో బాబు. కోటేశ్వరరావు, నూకాలు. ఆ, చిన్నోడా, పద. రండి. మీ జంటను చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. వీడికున్న కళ్ళు దొబ్బినట్టున్నాయి. ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి నోటికొచ్చింది చెప్పేస్తున్నారు. అందులో ట్రూత్ ఏమాత్రం లేదు. ఏ మనుషులు ఏంటో. నిండు నూరేళ్ళు పిల్లపాపలతో సంతోషంగా ఉండండి. నమస్కారం అయ్యా. ఈ ఎర్రబస్సుతో ఒక్కరోజు సంతోషంగా ఉండటమే ఇంపాసిబుల్ అనుకుంటుంటే నిండు నూరేళ్లు ఎలా ఉంటారా బాబు? ఇదొక రకంగా నాడి అన్నయ్యకు శాపం లాంటిది.